తుంగభద్ర నదీ తీరాన ఎత్తైన బండరాళ్ల నడుమ ఒక మహోన్నత సామ్రాజ్యం ప్రాణం పోసుకుంది. అది 1336వ సంవత్సరం. అప్పట్లో దక్షిణ భారతదేశం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఢిల్లీ సుల్తానుల వరుస దండయాత్రలతో దక్కన్ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. ప్రజల్లో అభద్రత, భయం రాజ్యమేలుతున్న రోజులవి. అలాంటి క్లిష్ట సమయంలో హరిహరరాయలు, బుక్కరాయలు అనే ఇద్దరు అన్నదమ్ములు ధైర్యంగా ముందుకు వచ్చారు. తమ గురువైన శ్రీ విద్యారణ్యస్వామి దివ్య ఆశీస్సులతో ధర్మాన్ని కాపాడటానికి ఒక నూతన రాజ్యానికి పునాది వేశారు. అదే తరతరాలు గర్వించదగ్గ విజయనగర సామ్రాజ్యం. 1336 నుండి 1356 వరకు పాలించిన మొదటి హరిహరరాయలు సామ్రాజ్య స్థాపకుడిగా చరిత్రలో నిలిచాడు. ఆయన తర్వాత సింహాసనం అధిష్ఠించిన మొదటి బుక్కరాయలు 1356 నుండి 1377 వరకు సాగిన తన పాలనలో మధురై సుల్తానేట్ను ఓడించి దక్షిణ భారతదేశాన్ని ఏకంచేసే బృహత్తర లక్ష్యానికి బలమైన బాటలు వేశాడు. ఆ తర్వాతి తరంలో వచ్చిన రెండవ హరిహరరాయలు 1377 నుండి 1404 వరకు పరిపాలిస్తూ రాజ్య సరిహద్దులను ఏకంగా గోవా వరకు విస్తరించాడు. ఇక 1406 నుండి 1422 వరకు సాగిన మొదటి దేవరాయల పాలనలో తుంగభద్ర నదిపై భారీ ఆనకట్ట నిర్మాణం జరిగి వ్యవసాయం కళకళలాడింది. సాహిత్యానికి, కళలకు సరికొత్త ఊపిరి వచ్చింది. అయితే సంగమ వంశంలో నిజమైన స్వర్ణకాంతులు విరిసింది మాత్రం రెండవ దేవరాయల కాలంలోనే. 1424 నుండి 1446 వరకు సాగిన ఆయన ఏలుబడిలో సామ్రాజ్యం అత్యున్నత వైభవ శిఖరాలకు చేరుకుంది. ఆ కాలంలో రాజధానిని సందర్శించిన ఇటలీ యాత్రికుడు నికోలో డి కాంటి హంపీ నగర సంపదను, వైభవాన్ని కళ్ళారా చూసి అబ్బురపడిపోయాడు. కాని ఆ వైభవం ఎంతో కాలం నిలవలేదు. 1446 నుండి 1485 మధ్యకాలంలో అధికారంలోకి వచ్చిన మల్లికార్జున రాయలు, రెండవ విరూపాక్ష రాయల చేతుల్లో పాలన పట్టుతప్పింది. వరుస అంతర్గత కలహాలు, అసమర్థ పాలన సామ్రాజ్యాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. బలహీనపడిన సంగమ వంశాన్ని పక్కకు నెట్టి పరిస్థితులను చక్కదిద్దేందుకు సాళువ నరసింహదేవరాయలు రంగంలోకి దిగాడు. 1485 నుండి 1491 వరకు సాగిన తన పాలనతో సరికొత్త రాజవంశానికి నాంది పలికి పరిపాలనలో ఎన్నో కీలక సంస్కరణలు తీసుకువచ్చాడు. ఆయన తర్వాత 1491 నుండి 1505 వరకు రాజైన రెండవ నరసింహరాయలు కేవలం నామమాత్రపు పాలకుడిగానే మిగిలిపోయాడు. తెరవెనుక అసలైన అధికారాన్నంతా ఆయన మహాసేనాని అయిన నరసనాయకుడే చెలాయించాడు. 1505 నుండి 1509 వరకు పాలించిన వీరనరసింహరాయలు తులువ వంశాన్ని స్థాపించాడు. కాని ఈ వంశం చరిత్రపు పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోవటానికి కారణం ఆయన సోదరుడైన ఆ మహావీరుడు శ్రీకృష్ణదేవరాయలు. 1509 నుండి 1529 వరకు సాగిన ఆయన పరిపాలనా కాలమే విజయనగర సామ్రాజ్యపు అసలైన స్వర్ణయుగం. కృష్ణదేవరాయలు గోల్కొండ, ఒరిస్సా పాలకులను ఓడించి తిరుగులేని విజయాలను అందుకున్నాడు. పోర్చుగీసు వర్తకులతో సత్సంబంధాలు నెలకొల్పి విదేశీ వాణిజ్యాన్ని విస్తరించాడు. శిల్పకళా వైభవానికి నిలువుటద్దమైన హంపివిఠల దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. తన ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే 8 మంది మహాకవులను ఆదరించడమే కాక స్వయంగా గొప్ప పండితుడై ఆముక్తమాల్యద వంటి
మహాకావ్యాన్ని రచించాడు. రణరంగంలో వీరుడిగా, పరిపాలనలో దక్షుడిగా, కళాపోషకుడిగా శ్రీకృష్ణదేవరాయలు విజయనగర ఆకాశంలో అత్యంత కాంతివంతమైన ధృవతారగా వెలిగిపోయాడు. ఆయన తర్వాత 1529 నుండి 1542 వరకు పాలించిన అచ్యుత దేవరాయల కాలంలో రాజ్యం కొంతవరకు స్థిరంగానే సాగింది. కాని 1542 నుండి 1570 మధ్యకాలంలో రాజైన సదాశివరాయలు కేవలం నామమాత్రపు పాలకుడిగానే మిగిలిపోయాడు. అసలైన రాజ్యాధికారమంతా అళియ రామరాయల చేతుల్లోకి వెళ్లడంతో కథ ఊహించని మలుపు తిరిగింది. అలాంటి పరిస్థితుల్లోనే వచ్చింది 1565 సంవత్సరం. విజయనగర చరిత్రలోనే అత్యంత విషాదకరమైన అధ్యాయం. చారిత్రక తల్లికోట యుద్ధంలో దక్కన్ సుల్తానుల ఉమ్మడి సైన్యం విజయనగర సేనలను ఓడించింది. కన్నుల పండువగా విలసిల్లిన రత్నాల నగరం హంపి నేలమట్టమయింది. ప్రపంచాన్నే అబ్బురపరిచిన ఒక మహా సామ్రాజ్య పతనానికి అలా విషాదకరమైన బీజం పడింది. తల్లికోట పెను విషాదం తర్వాత 1570 నుండి 1572 వరకు పాలించిన తిరుమల దేవరాయలు రాజధానిని పెనుకొండకు మార్చాల్సి వచ్చింది. భద్రత కోసం తీసుకున్న ఆ నిర్ణయమే ఆ మహాసామ్రాజ్యం క్రమంగా క్షీణిస్తోందనడానికి స్పష్టమైన సంకేతంగా మారింది. ఆ తర్వాత 1586 నుండి 1614 మధ్య పరిపాలించిన రెండవ వెంకటపతిరాయలు చంద్రగిరిని కేంద్రంగా చేసుకుని పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి ఎంతగానో పోరాడాడు. కాని విధి లిఖితాన్ని, కాలచక్రాన్ని ఎవరూ ఆపలేకపోయారు. 1642 నుండి 1646 వరకు పాలించిన మూడవ శ్రీరంగరాయలు ఈ సామ్రాజ్యపు ఆఖరి పాలకుడిగా మిగిలిపోయాడు. ఆయన పాలన ముగియడంతో 3 శతాబ్దాలపాటు దక్షిణాపథాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఆ మహా విజయనగర సామ్రాజ్యం బీజాపూర్, గోల్కొండ సుల్తానుల మధ్య పంపకమై విషాదాంతంతో చరిత్ర పుటల్లో కలిసిపోయింది. 3 శతాబ్దాలపాటు దేదీప్యమానంగా వెలిగిన ఆ విజయదీపం నేడు హంపి శిథిలాల రూపంలో నాటి వైభవాన్ని మనకు మౌనంగా వినిపిస్తూనే ఉంది. శ్రీకృష్ణదేవరాయల అద్వితీయ వైభవం నుండి తల్లికోట కన్నీటి విషాదం దాకా విజయనగర సామ్రాజ్య మహాగాథ భారతదేశ చరిత్రలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన, అంతే హృదయ విదారకమైన ఒక చిరస్మరణీయ అధ్యాయంగా మిగిలిపోయింది.